హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పండగ వస్తుంది కదండీ! సంక్రాంతి పండగ. ఇల్లంతా కూడా క్లీనింగ్ అది చేసుకుంటూ ఉన్నాను. నేను కూడా క్లీన్ చేసుకున్నాను. సో, ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాననమాట. అంటే మార్కెట్‌లో మనకి చాలా ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. క్లీన్ చేసుకోవడానికి వాటికి టూల్స్ అవి అవైలబుల్‌గా ఉన్నాయి ఆన్‌లైన్‌లో. అవి అందరూ కూడా కొనాలనుకుంటాము. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము ఆర్డర్ చేయడానికి. లేదంటే కుదరదు. లేదంటే ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల ఎందుకులే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైమ్ కొనుక్కుందామని అనుకుంటూ ఉంటాం. కాకపోతే శుభ్రం చేసుకోవాలి కదా! క్లీనింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను ఇంట్లోనే ఒక చిన్న ఐడియా చేసి క్లీన్ చేసుకున్నాననమాట. సో, ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుందని. అంటే కొన్ని సార్లు మనము కొనాలనుకున్నా కొనలేకపోతూ ఉంటాము. మర్చిపోవడం ఆర్డర్ చేయడము, లేదంటే ఇప్పుడు కాదు రేపు చేద్దామని అనుకుంటూ నేనైతే అలానే మర్చిపోతూ ఉంటాను. ఇంకా అంటే ఎక్కువ ఆన్‌లైన్‌లో కూడా నేనేం తీసుకోనులెండి. మామూలుగా నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. సో, మాకు కబోర్డ్స్ అవి చేయించుకున్న తర్వాత ఒక్కసారి క్లీన్ చేశాననమాట. తర్వాత బాగా హైట్ ఉండటంతో కుర్చీ మీద కుర్చీ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకటి కుర్చీ కూడా విరిగిపోయిందనమాట. హైట్ అది సరిపోవట్లేదు. నిచ్చెన తెచ్చుకొని చేద్దామంటే ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు చేద్దామంటే ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మనం చెప్పినా వాళ్ళు సరింగా చెయ్యరనమాట. అంటే 90% ఇప్పుడు పిల్లలు మనం పనులు చెప్పినా చేసేటట్టు లేరండి. ఎందుకంటే మనమైతే ఆ జనరేషన్‌లో పిల్లలైతే పండగలొస్తున్నాయంటే అంటే అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళము. అన్ని బూజులు దులపడం అవన్నీ. ఇప్పుడు పిల్లలైతే కొంచెము పని దొంగలనే చెప్పాలి. కాకపోతే గట్టిగా చెప్తే చేస్తారేమో కానీ మనం కూడా చెప్పట్లేదు. అప్పట్లోలాగా కాదనమాట. సో, నేను కూడా సరే మా పిల్లలతోటి చేయించుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఏదో ఒకటి రాసుకోవడము, చదవడము సరే ఎందుకులే అని చెప్పి నేనే చేసుకుంటూ ఉన్నాననమాట. అంటూ ఉంటారు, "ఎందుకు మమ్మీ మాకు చెప్పవని?" నేనే చెప్పనసలు. వాళ్ళు చేస్తానంటారు కానీ చెప్పను. సరే నాకు అనిపించింది ఆర్డర్ పెడదాం అనుకున్నాను. ఇలా మనం కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి హైట్ అంటే ఆహ్, మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఆన్‌లైన్‌లో కూడా టూల్స్ అనేవి. కాకపోతే నేను అప్పటికప్పుడు నాకు అనిపించింది ఎందుకులే అనవసరంగా ఇది మళ్ళీ కొని మళ్ళీ అది దాచుకోవాలి, దానికి ఒక ప్లేస్ చూసుకోవాలి, ఇదంతా ఎందుకనేసి నేను వుడ్ వర్క్ చేయించినప్పుడు ఇలాంటి చెక్కలు అనేవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఏదైనా ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అనేసి. ఆహ్, అప్పుడు అది నాకు క్లీనింగ్ చేసేటప్పుడు అది దొరికిందనమాట. తర్వాత ఒక డబల్ టేప్ తీసుకొని కిసాన్ జామ్ పైన ఉండే మూతకి డబల్ టేప్ అంటించేసి చక్కగా అంటించి మళ్ళీ ఇంకొక డబల్ టేప్ ఆ మూతకే అంటించి ఆ పీచ్ అనేది దానికి అతికిచ్చేసాననమాట. అసలు ఎంత బాగా క్లీన్ అయిందంటే అసలు మళ్ళీ ఆ బ్రష్లు అవి కొని మళ్ళీ వాటిని క్లీన్ చేసి ఆరబెట్టి ఎక్కడైనా పెట్టుకోవాలంటే ప్లేస్ కూడా కావాలి. ఇవైతే మనము మళ్ళీ అంట్లు తోముకోవడానికో ఏదైనా పీచు అది మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనేసి, వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది కదా అనేసి నేను ఈ ఐడియాతో చేసుకున్నానండి. చాలా బాగా క్లీన్ అయింది. ఇంకా ఈ లిక్విడ్ కూడా నేను రెడీ చేసుకున్నాను. అంటే బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్, ఇంకా వినేగర్, ఇంకా ఇవన్నీ కూడా 3 కూడా బాగా కలిపేసుకొని ఈ లిక్విడ్ అనేది రెడీ చేసుకొని నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నాననమాట. అసలు ఎంత బాగా క్లీన్ అయిందంటే అసలు ఎప్పటి నుండో ఉండే జిడ్డు కూడా బాగా పోయిందనమాట. చిమ్నీ ఉంది అయినా కానీ కొంచెం జిడ్డు అనేది ఇలా పట్టేసింది. నేను ఎప్పటికప్పుడు ఊరికే జస్ట్ తడిగుడ్డ పెట్టి ఏదన్నా క్లీన్ చేసుకునేదాన్ని. సరే ఈరోజు కాదు రేపు అని అలా వదిలేసేదాన్ని అనమాట. ఇలా ఈ స్ప్రే చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఈ బ్రష్ పెట్టి నేను బాగా స్క్రబ్ చేసి, అంటే మరీ గట్టిగా కూడా కాదులేండి, అంత ఫోర్స్గా కూడా చేయక్కర్లేదు, జస్ట్ అలా తుడిస్తేనే పోయిందనమాట. తర్వాత తడిగుడ్డ పెట్టి తుడిచేసి మళ్ళీ మామూలుగా ఇంకో పొడిగుడ్డ పెట్టి తుడిచానమాట. ఇలా చేసుకున్నాను. అసలు ఎంత నీట్గా వచ్చాయో కబోర్డ్స్ అయితే, కొత్తవి చేయించినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉందన్నమాట. అందులోనూ వైట్ కూడా ఉండేసరికి నాకు చాలా భయం వేసింది, ఏమన్నా స్క్రాచెస్ అవి కనిపిస్తాయేమో అనేసి. అసలు ఏమీ కాలేదండి. ఎంత నీట్గా క్లీన్ అయిందంటే చాలా బాగా అనిపించింది. అసలు ఎప్పటి నుండో ఇలా క్లీన్ చేయాలనుకుంటూ ఉన్నాను. అంటే నాకు అందినంత మటుకు ఇలానే ఇంతకుముందు చేసుకున్నాననమాట. పైదాకా అయితే క్లీన్ చేయడానికి అవ్వలేదు. సో, ఈసారి ఎలాగైనా మొత్తం కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి. పెద్ద పండుగ మనకి సంక్రాంతి అనేది, ప్రతిదీ కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో చేసుకున్నాననమాట. అసలు ఎంత బాగా క్లీన్ చేసుకున్నాను. అసలు భలే నీట్గా వచ్చింది. చూడండి మురికైతే ఎలా కనిపిస్తుందో. ఇలా ఒక 5 నిమిషాలు స్ప్రే చేసిన తర్వాత వదిలేసి మళ్ళీ బ్రష్ చేసిన తర్వాత వదిలేసానమాట. ఒక 5 నిమిషాలు అలాగా మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడిచేసి, చూడండి మురికి అనేది మీకు వైట్ దాని మీద బాగా కనిపిస్తుంది. ఇంత మురికి పట్టేసిందనమాట. అసలు మనము ఒక్కొక్కసారి అనుకుంటాము ప్రతిరోజు నీట్గా చేసుకోవాలనుకుంటాం కానీ కుదరదు ఒక్కొక్కసారి. కాకపోతే పండగలు అనేవి మనకి ఇందుకే పెట్టారేమో, అప్పుడైనా కాస్త నీట్గా పెట్టుకుంటారు ఇల్లు అనేది. అందులో మనకైతే చాలా ఎక్కువ పండగలు, ప్రతి నెల ఏదో ఒక పండగ అనేది ఉంటూ ఉంటుంది.
అందుకని ఎలాగైనా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి నీట్గా మన ఇల్లు మనం కాకపోతే ఎవరు నీట్గా పెట్టుకుంటారండి. అందుకని కొంచెం అనిపించింది అసలే కొంచెం బద్ధకిస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అలా కాకుండా ఈసారి ఎలాగైనా క్లీన్ చేసుకోవాలనేసి గట్టి నిర్ణయం తీసుకొని క్లీన్ చేసుకున్నాననమాట. సో బాగా నీట్గా వచ్చిందండి. ఎక్కువ ఖర్చు కూడా కాలేదు. అది ఆర్డర్ చేయాలంటే కూడా మనకి ఒక్కొక్కసారి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, లేదంటే వాటికి కూడా ఛార్జెస్ పడుతూ ఉంటాయి కదండి. అవి ఒక 200 300 ఉంటాయి. జస్ట్ ఒక 10 రూపీస్ నేను ఆ పీచ్ అనేది అంట్లు తోముకోవడానికని తెచ్చుకున్నాను. ఇంకా ఇలాంటి రీపర్ లాంటిది ఏదన్నా ఒకటి ఉందనుకోండి, డబల్ టేప్ ఎలాగో పిల్లలకి ఏదో ఒక ఆర్ట్ అది క్రాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో డబల్ టేప్ అనేది ఉంటుంది. సో ఆ డబల్ టేప్ పెట్టి ఇలా అంటించుకుంటే ఊడిపోతుందేమో అనుకుంటే మధ్యలో ఒక్కసారే ఊడిపోయిందండి. తర్వాత అయితే అలానే అంటుకొనే ఉంది. అంటే తడిసిపోతే ఊడుతుంది కదా, మనకి ఒకసారి క్లీన్ చేసుకోవడానికైతే వస్తుంది. ఇది కాకపోతే ఇంకొకటి మళ్ళీ ఇంకొక పీచ్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఒక 20-30 రూపాయలకి పీచు అంటే 2-3 పీచులు పడతాయేమో కానీ అసలు అలాంటివి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ వాటి కోసం ప్లేస్ అనేది చూసుకోవడము అదంతా కూడా కొంచెం నాకైతే ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మాకు చిన్నది బాల్కనీ ఉంటుంది, అక్కడ అన్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అంటే ఒకటే బాల్కనీ వచ్చిందనమాట. అందుకని ఎక్కువ సామాన్లు పెట్టడానికి అంత అవకాశం ఉండదన్నమాట. అలాంటివన్నీ కొనుక్కొని మళ్ళీ వాటికి మళ్ళీ ఏమన్నా కవర్లు అవన్నీ తగిలించుకొని దుమ్ము పడకుండా వాటినంతా కూడా మనము మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఈ పని మనకి ఉండదని నాకు అనిపించింది అనమాట. సో ఇలా నేను క్లీన్ చేసుకున్నానండి నా కిచెన్ కబోర్డ్స్ని. ఇంకా మిగతా రూమ్లో ఉన్న కబోర్డ్స్ అయితే నాకు అందుతాయి అనమాట. ఈ యొక్క కిచెన్లోనే కొంచెం హైట్ ఎక్కువగా పైదాకా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా రూమ్స్లో అంతా కూడా మాకు ఫాల్ సీలింగ్ అనేది ఉందన్నమాట, కిచెన్లో మాత్రం లేదు. అందుకని హైట్ పైదాకా కబోర్డ్స్ అనేవి చేయించుకున్నాము. అందుకని కొంచెం ఆ పై హైట్ అనేది నాకు క్లీన్ చేసుకోవడానికి అవ్వదనమాట. సో ఎలా చేయాలా అనుకున్నప్పుడు ఇలా ఒక ఐడియా వచ్చింది. ఆ కర్ర కూడా చాలా చిన్నదండి, ఎక్కడైనా మనం కబోర్డ్లో కూడా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. చెక్క కాబట్టి ఏమంత పాడైపోదు. మళ్ళీ మనము టూల్స్ అవి కొనుక్కున్నాం అనుకోండి క్లీన్ చేసేవి, మనకి అవి బూజు కర్రలాగా అడ్జస్ట్ చేసుకునే వస్తుందన్నమాట. వచ్చినా కానీ మళ్ళీ ఆల్రెడీ బూజు కర్రలు, ఇల్లు తుడిచే కర్రలు ఇవన్నీ కూడా ఒక బాల్కనీలో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇదొకటి అంటే మళ్ళీ ప్లేస్ అది చూసుకోవాలి. సో అందుకని ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. మనం ఆ పీచుని మళ్ళీ క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళల్లో వేసి బాగా శుభ్రం చేసేసుకొని మళ్ళీ అంట్లు కూడా అది తోమేసుకోవడానికి వాడేసుకోవచ్చు అనమాట. మళ్ళీ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా ఒక పీచు అనేది కొనుక్కొని యూస్ చేసుకోవచ్చండి. నాకైతే ఒకసారి అది అటాచ్ చేసినప్పుడు ఊడిపోయింది, తర్వాత అయితే అసలు ఊడిపోలేదు, ఇంకా అతుక్కొనే ఉందన్నమాట. డబుల్ టేప్కి బాగా స్టిక్ చేశాను, గట్టిగా నొక్కి పెట్టాను అనమాట. అసలు చాలా బాగా క్లీన్ అయింది. చూడండి ఇంతకుముందు ఎం లాగా కనిపిస్తుంది కదా, అలా నేను అంత మటుకి అందినంత మటుకు క్లీన్ చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడైతే పైదాకా కొంచెం కుర్చీ ఎక్కి పైదాకా క్లీన్ చేసుకున్నాను. ఆ కర్ర తోటి నాకు హైట్ అనేది కూడా సరిపోయిందనమాట. కాకపోతే ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచిదండి. ఒక్కొక్కసారి మనము కొంచెము ఇబ్బంది పడుతూ ఉంటాము, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయినా కానీ మనము ఆడవాళ్ళం ఊరుకోము, ధైర్యంగా నేనైతే ఇప్పటివరకు మా వాళ్ళ హెల్ప్ లేకుండానే ఇంటి పనులు అయితే చేసుకున్నాను. ఇల్లు క్లీనింగ్ పనులండి, అసలు వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్స్కి, చిన్నప్పుడైతే స్కూల్స్కి, కాలేజెస్కి, ఇప్పుడు మా వారు కూడా కాలేజీకి వెళ్తూ ఉంటారనమాట. అసలు ఆయనకి అస్సలు కుదరదు, వచ్చినప్పటి నుంచి ప్రిపరేషను అది అంతా ఉంటుంది, ఎందుకులే అని చెప్పేసి డిస్టర్బ్ చేయను. నేనే వాళ్ళు లేనప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అని కానీ, ఒక కబోర్డ్ అని కానీ అలా పెట్టుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట. చూడండి ఇక్కడైతే అసలు ఎంత జిడ్డు పట్టేసిందో, నల్లగా ఇలా అయిపోయిందనమాట. ఇదంతా కూడా ఇంతకుముందు జస్ట్ బ్రష్ పెట్టి ఇలానే రబ్ చేసి కొంచెం తుడిచేసుకునేదాన్ని. ఈసారి ఇంకా బాగా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అసలు చాలా బాగా వచ్చింది. కొత్త ఇంట్లో మనము కబోర్డ్స్ చేయించుకున్న ఇంట్లో ఎలా ఉంటుందో అంత నీట్గా అనిపించింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఆ లిక్విడ్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి ఏం కొనుక్కోక్కర్లేదు. ఎందుకంటే సోడా, ఉప్పు, వినేగర్ అనేవి మనము వాడుతూనే ఉంటాము వంటల్లో. ఇంకా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ మూడుని కలుపుకున్నాను అనమాట కొంచెం వాటర్లో. ఇంకా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను. నిమ్మకాయ చెక్క ఉంటే అది కూడా పిండేసి వడపోసి అందులో స్ప్రే బాటిల్లో పోసుకున్నాను అనమాట, లేదంటే అది అడ్డుపడిపోతుంది. ఇంకా ఇలా స్ప్రే చేసేసి క్లీన్ చేసుకున్నానండి. జస్ట్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఇదిలాగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ కూడా ఎవ్రీ టైం కూడా నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ ఆ టూల్స్ అనేవి ఆన్లైన్లో అంటే కొనుక్కోకూడదని కాదు,
అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్న ఒక విషయాన్ని డబ్బులు చెప్పాలని అనేది అనుకున్నాను ఎవరికి అనమాట. ఊరికే రావు అని చెప్తూ ఉంటారు కదండి, అలాగే అనమాట. మన డబ్బులు మన చేతుల్లోనే ఉంటాయి. కొంచెము అంటే వస్తువు కొంచెం శ్రమ అనేది ఉంటుంది. అంటే నాకు పెద్ద శ్రమ కూడా అనిపించలేదు, జస్ట్ కుర్చీ ఎక్కి చేసుకున్నాను అనమాట. అంతే, నాకు హైట్ కూడా నాకు సరిపోయింది. ఇంకా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే పెద్దదిగా కర్ర ఉంటే కొంచెం యూజ్ అవుతుందన్నమాట. మనకి ఆల్రెడీ బూజు కర్రలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వాటికి కూడా మనం అటాచ్ చేసుకొని చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అలా అయితే నేను ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేసి చెప్తాలేండి. ఎందుకంటే అవి మనము వాడుతూనే ఉంటాం కదా బూజు కర్రలు, అవి అయితే వాటికి కూడా మనం అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇలా నేను ఈసారి పండగకి, సంక్రాంతికి నా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నానండి. సో మీ అందరికీ కూడా ఈ ఐడియా అనేది నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.